చిత్తూరు జిల్లా పొంగునూరులో భాష్యం ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి బాలికపై హిందీ టీచర్ కొంచెం దురుసుగా ప్రవర్తించి బ్యాగ్తో తలపైన గట్టిగా కొట్టడం ద్వారా ఆ అమ్మాయికి స్కల్కి ఒక సొట్ట లాంటిది పడడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ప్రధానంగా స్కూల్ యాజమాన్యం చాలా ఇర్రెస్పాన్సిబుల్గా వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పడం కానీ, ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఈ మధ్య కాలంలో పిల్లల మీద ఇలాంటి తరచూ దాడులు కానీ జరుగుతున్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. సో ఆయన అలా కొట్టడం మా అమ్మాయి 4 days బిఫోర్ తగిలింది. అది స్లోగా తను తలనొప్పి ఇలా చెప్తుంటే స్కానింగ్ తీయించడం తల్లిదండ్రులు. ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది. అంటే అంత బలంగా ఎంత కోపం ఉన్నా టీచర్ అనేవాడు మహా అయితే మందలిచ్చడమో దండించాలనుకుంటే ఒక స్టిక్ యూజ్ చేస్తారు. కానీ బ్యాగ్తో బలంగా కొడితే ఎంత సొట్టపడిందంటే చూడండి, ఎందుకంత పైశాచికంగా బిహేవ్ చేస్తారు ఉపాధ్యాయులను వాళ్ళు. పైశాచికత్వం కూడా కాదండి, అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, పిల్లలకి చదువు ఎలా చెప్పాలి, పిల్లలతో మనం ఎలా మసులుకోవాలి, పిల్లలు మనతో మసులుకోవటం కాదు, మనం పిల్లలతో ఎలా మసులుకోవాలి అనేది తెలియాలి. ఇప్పుడు పిల్లోడికి ఏం చెప్తాం ఇంటి దగ్గర నుంచి పంపించేప్పుడు? టీచర్ మాట విను, పక్క పిల్లలతో గొడవలు పెట్టుకోవద్దు, పక్క పిల్లలు వస్తువులు తీసుకురా, మాకు క్లాస్లో సరిగా ఉండు, లంచ్ సరిగ్గా తిండి బాగా శుభ్రంగా తిను, అలాగే హోంవర్క్ కరెక్ట్గా చేసేళ్ళు, లేకపోతే మాస్టారి కోపం వస్తుంది, మాస్టారి కోపం వస్తే తిడతారు, మాస్టారి కోపం వస్తే కొడతారు. ఇట్లా తల్లిదండ్రులు ఇన్ని జాగ్రత్తలు చెప్పి ఒక పిల్లవాడిని ప్రిపేర్ చేసి స్కూల్కి పంపిస్తారు, పిల్లవాడిని. కానీ స్కూల్లో మాస్టారుకి ఆ స్కూల్ యాజమాన్యం ఎంతవరకు మీరు పిల్లలతో ఎలా మెలగాలి, ఎలా మెసలాలి, పిల్లలకి ఏ విధమైన పద్ధతిలో మీరు చదువు చెప్పాలి, ఏ విధమైన క్రమశిక్షణ ఏ విధంగా మీరు నేర్పించాలి, ఏ విధమైన మెళుకువల ద్వారా వాళ్ళకి సాధ్యమైనంత సరళమైన పద్ధతుల్లో మీరు వాళ్ళకి చదువు చెప్పాలి అనే విషయం యాజమాన్యాలు టీచర్లకి చెప్పవు. ఎందుకు చెప్పవు అంటే అది కూడా చెప్దాం. ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ అవ్వాలి అంటే డిగ్రీ చేయాలి, బిఈడి చేయాలి, మళ్ళీ టీచర్ ఎగ్జామ్ ఉంటుంది, టెట్ డిఎస్సి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పాస్ అయ్యి వాటిలో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు టీచర్లుగా వస్తారు. అదే ప్రైవేట్ స్కూల్లో ఏంటి, ఒక డిగ్రీ సర్టిఫికెటో ఒక ఇంటర్మీడియట్ సర్టిఫికెటో తీసుకొని వెళ్ళి ఇంతకుముందు అనుభవం ఉన్నా లేకపోయినా, అనుభవం ఉంటే ఒక జీతము, అనుభవం లేకపోతే ఇంకొక జీతం ఇచ్చి వాళ్ళ చేత గొడ్డు చాకిరీ గాడి చాకిరీ చేయించుకుంటారు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. పోనీ మరి ఏమన్నా పిల్లల దగ్గర ఏమన్నా తక్కువ డబ్బులు తీసుకుంటారా అంటే అది లేదు. పిల్లల దగ్గర బాగానే మొక్కు పిండి మీకు ఎగ్జామ్స్కి ముందు క్వార్టర్లీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనివ్వమంటారు. అప్పో సప్పో చేసి తల్లిదండ్రులు కడతారు. హాఫ్ ఇయర్లీ అంటే అంతే, ఇయర్లీ అంటే అంతే. ఇయర్లీ ఎగ్జామ్కు ముందు ఏమైనా డ్యూస్ ఉంటే అన్నీ కట్టేయాలి. వీలైతే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ టర్మ్ కూడా కట్టించుకునే స్కూల్స్ ఉన్నాయి కొన్ని. ఈ పరిస్థితుల్లో విద్యా విధానం కొనసాగుతుంది వాళ్ళ. మరి మనం మళ్ళీ ఇంకొకసారి గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్దాం. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఈ విధంగా ఉంటారు. ఏది, బిఈడి చేయాలి, ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్ కోర్సులను పెట్టి వాళ్ళని ట్రైనింగ్స్ పంపిస్తారు. ఆధునిక పద్ధతులు ఏమైనా ఉంటే కనుక అవి నేర్పించడానికి పంపిస్తారు. ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావాలంటే మధ్యాహ్న భోజనం ఉంటుంది, యూనిఫామ్లు ఫ్రీగా ఇస్తారు, స్కూల్ ఫీజు లేదు, షూస్ దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి అన్ని స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం చేయాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రులు ఈ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపటం మాత్రమే. అయినా గవర్నమెంట్ స్కూల్కి పంపరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ఆకునూరి మురళి గారు అని చెప్పి ఒక ఆయన గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
విద్యా రంగానికి సంబంధించి సలహాదారుగా వెళ్ళారు ఆయన. వెళ్ళి ఆయన చాలా చాలా సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కాకపోతే ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ఒక్కటి నాకు కొంచెం కష్టమైన విషయంలాగా అనిపించింది, కానీ అదర్వైజ్ మట్టుకు బ్రహ్మాండమైన సంస్కరణలు చేశారు ఆంధ్రప్రదేశ్లో. స్కూల్ భవనాలన్నింటినీ పునరుద్ధరించడం కావచ్చు. అసలు ఒక తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్కి మా పిల్లల్ని ఎందుకు పంపించాలి అంటే గనక వాళ్లే సమాధానం చెప్పే పద్ధతుల్లో ఆ స్కూళ్ళను తయారు చేశారు. అయినప్పటికీ దురదృష్టం, మన మనుషులు ఉన్నారు చూసారా, మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవట్లా. అదేమంటే అదేదో ఒక సెల్ఫిటీ లాగా ఫీల్ అవుతున్నారు. మనం గవర్నమెంట్ స్కూల్కి పంపలేము, అలా అని ప్రైవేట్ స్కూల్కి లో ఫీజులు కట్టలేము అంటారు. ఎవడు పంపొద్దన్నాడు మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్కి? అసలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి మీకు వచ్చిన బాధ ఏంటి? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు టీచర్స్, మెరుగైన టీచర్స్ పాఠాలు చెప్తారు వాళ్ళు, ఎందుకంటే చదువుకుని ఉంటారు, స్కిల్డ్ కాబట్టి పాఠాలు చెప్తారు. అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి బాగా ఆట స్థలాలు ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, ల్యాబొరేటరీ ఉంటుంది. ఇన్ని ఉన్నప్పుడు అసలు మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపడానికి మీకేమి నొప్పి అసలు?